జనసేన ప్రభని కట్టిన ఘనత మన చేమకుర్తి నా తమ్ముళ్ళకే దక్కిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నిజంగా నాకు చాలా సంతోషం. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ చేమకుర్తి నా తమ్ముళ్ళు సోదరులందరితో కూడా నాకు పరిచయం ఉంది. ఎందుకంటే అని చెప్పి నేను కూడా వాళ్ళని కొంచెం నిరాశపరిచిన మాట వాస్తవం. కానీ వాళ్ళు అది ఛాలెంజ్గా తీసుకొని మేము తప్పనిసరిగా ఈ ప్రభని కడతాం, జనసేన పరువు నిలబెడతామని చెప్పి ఈరోజు అంతకంటే ఎక్కువ చేసిన నా తమ్ముళ్ళందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సోదరులారా, మన పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్పేది కాదు, ఈ దేశ ప్రధాని గారే ఆయన పొగుడుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసింది. కానీ నిన్న ఒక మహాతల్లి తెలంగాణ రాష్ట్ర నాయకురాలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం జరిగింది. అమ్మా, తెలంగాణ ప్రజలు తలదించుకునేలాగా లిక్కర్ స్కామ్ లో తమరు తిహార్ జైలు పోయి ఎన్ని రోజులు ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావంటే సిగ్గు ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇది రాజకీయ సభ కాదు, అయినా కానీ నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది ఆమె చేసిన తప్పది. ఒక మహిళ ఉండి పవన్ కళ్యాణ్ గురించి దేశం మొత్తం ప్రపంచ దేశాలే ఆయన్ని పొగుడుతుంటే ఈ రోజు ఒక కోన్కిసే గొట్ట నువ్వు మాట్లాడుతున్నావంటే చాలా సిగ్గుచేటని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జనసేన తరఫున నిజంగా ఈ ప్రభకి ఇక్కడ మేము ఎక్కువ టైము తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. మీ అందరూ కూడా ఇంక మంచి ప్రోగ్రామ్స్ మా తమ్ముళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. దాన్ని అందరూ కూడా తిలకించి విజయవంతం చేయాలని చెప్పి మరొక్కసారి మా వీర మహిళలందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై మెగాస్టార్.